కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వం పని భారం పెంచుతుందని ఐకేపీ వీఓఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వీఓఏలను సీసీగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్న వీఏఓలతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పాటు 10 లక్షల రూపాయల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేర కూడా సిఐటి ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఐకేపీ ఉద్యోగులు నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ సమస్య, ఏంది, ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? మేము 20 సంవత్సరంలో నుండి ఐకేపీ వివోఎల్గా సెర్ప్ సంస్థ గ్రామీణ అభివృద్ధిలో మహిళలను చైతన్యవంతులు చేసి వాళ్ళని గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్లకు జీవనోపాధి లోన్లు ఇప్పిస్తూ మరి జనరల్ లోన్లు ఇప్పిస్తూ వాళ్ళను ఒక వెలుగులోనికి నింపడానికి వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాం. కృషి చేసినప్పటికీ మనం గుర్తింపు లేదని మేము ఈ ధర్నా పూనుకోవడం జరిగింది. ఈ ధర్నా మరి గుర్తించని పక్షంలో మేము సమ్మె చేయడానికైనా సిద్ధమని మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా పనిభారం పెరిగిందంటాను, అధికారుల వేధింపులు కూడా ఎక్కువైనా చెప్తాను. ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మేము చేస్తున్న పనికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంగా కార్మిక హక్కుల చట్టం ప్రకారము కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ చట్టాన్ని నెరవేర్చక ఆ చట్టాన్ని తుంగలో దొక్కుతున్న ప్రభుత్వాలను మేల్కొల్పడానికి వచ్చినాం కాబట్టి మాకు కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. మేము స్థానికంగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఆఫీసర్ వచ్చి మమ్మల్ని వేధింపులు చేస్తాడు. మాకు టైం సెన్స్ కావాలి. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో ఉంటున్నారని చెప్పి రాత్రి 9కి కూడా ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినా లేకపోతే సంఘం మీటింగ్ పెట్టాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి టైం సెన్స్ అనేది కూడా మాకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మా వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య బీమా కూడా మాకు కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు కల్పించాలి. వివోఏలు అర్హులుగా ఉన్న వివోఏలకు సీసీగా పదోన్నతి కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఐడి కార్డ్స్ ఇవ్వాలి. ఈ విధంగా మా యొక్క డిమాండ్స్ని మరి ఆ గతంలో కూడా మరి మాకు 5,000 రూపాయల సవాలు వచ్చింది, 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి సీతక్క కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా మరి 18,000 రూపాయల వేతనాన్ని మాకు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఐకేపీ ఈ వివోఎల్గా పనిచేస్తున్నాము. పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ సంఘటితం చేసి వాళ్లకు సంఘాలుగా తయారు చేసి వాళ్లకు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాలను వాళ్లకు చేరవేస్తూ ఉన్నాము. అయినప్పటికీ మాకు చాలని వేతనం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఆ 5,000తో మా కుటుంబాన్ని పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు కనీసం 18,000 ఇస్తామని చెప్పి సీతక్క మేడం అనడం జరిగింది. ఇప్పుడు అధికార పక్షంగా ఉండి తను మా యొక్క డిమాండ్స్ను 26,000 వేతనం ఇస్తూ అది కూడా మా వివోఏ అకౌంట్కు మా వేతనాలు చెల్లించాలని మేము మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో మా మహిళలను మేమందరం చైతన్యపరిచి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ అన్ని విధాలుగా మేము ప్రభుత్వం నుండి వచ్చే వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తున్నాము. మేము పొద్దున లేచినప్పటి నుండి రాత్రి 11 అయ్యే వరకు కూడా గ్రామాల్లో ఉండి గ్రామ సంఘాలలో పనిచేస్తున్నాము. అయినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మేము ఏంటిది అనేది కూడా మాకు తెలియట్లేదు. మాకు ఇచ్చే చాలి వేతనంతో 5,000తో ఎలా గడపాలో కూడా తెలియలేదు. మేము పొద్దున లేచినప్పటి నుండి ఐకేపీలోనే పని చేసుకుంటూ ఉండడం వల్ల మేము వేరే పనికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఈ 5,000 చాలి వేతనంతో మేము బతకలేకపోతున్నాం. మాకు కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు 26,000 కనీస వేతనాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే మాకు ఒక కనీస వేతనం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నది. ఆ 5,000 రూపాయలు మా కుటుంబ పోషణకు సరిపోతలేవు. కనీసం కూరగాయలు వండుకుందామన్నా ఇవాళ టమాటాకి 80 రూపాయలు ఉన్నది కేజీకి. అవి వచ్చే శాలరీ ఏమిటి సరిపోతలేవు. అది నెల కూడా అవి కరెక్ట్ అకౌంట్లో వివో అకౌంట్లో కూడా కరెక్ట్ పడతలేవు. ఆ నెల కూడా 5,000 రూపాయలు కనీసం వస్తలేవు. మళ్ళీ మాకు సీసీ గ్రేడింగ్ విధానాన్ని తీసివేయాలి. 58 జీవో సవరణ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సెర్ఫ్ నుంచి ఐడి కార్డ్స్ ఇవ్వాలి. యూనిఫామ్ కూడా మా ఐకేపీ వివోఏలకు కల్పించాలి సెర్ఫ్ నుంచి. ఇప్పుడు అంగన్వాడీకి ఎట్లున్నదో, ఆశా కార్యకర్తలకు ఎట్లున్నదో మేము కూడా ఐకేపీ వాళ్ళం 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించి కనీస వేతనం ఇచ్చి మాకు ఐడి కార్డ్స్ ఒక స్థాయిలో ఉన్న మేము విలేజ్లో ఒక 300 మందికి మేము పనిచేస్తున్నాం. అంతా ఉన్న మేము పిలిస్తే ఇప్పుడు 300 కుటుంబాల సభ్యులు ఇక్కడికి వస్తారు. కానీ అంగన్వాడీకి లేదు, అట్లా ఆశా కార్యకర్తకు లేదు, వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత చేస్తున్నా మా సపోర్ట్ ప్రభుత్వానికి మేము వాళ్ళకు
సంఘ సభ్యులకు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో పైకి తీసుకొస్తుంది, మా కనీస వేతనం అన్న మమ్మల్ని గుర్తించి ఇస్తుందని మేము కాంగ్రెస్ని గెలిపించినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన సిఐటి నాయకులు నిజంగా చెప్పండి, ఏంటి అంటే గతంలోనే మీరు సమ్మెలు చేసిన నిజంగా కూడా అప్పుడు ప్రభుత్వం ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వంలో మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నదా, లేదంటే కూడా మీకు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోద్ది? అంటే గతంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఐకేపీ వివోఏ ఉద్యోగులు అందరం కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మా టెంట్ల కిందకు వచ్చి మీరు మా కోట్లు వేయండి, మేము గెలిస్తే మేము అధికారంలోకి వస్తే మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఎమ్మెల్యేల ఇల్లు మంత్రుల ఇల్లు కానీ ఈ ఐకేపీ వివోఏ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. రోజు రోజుకి ఐకేపీ వివోఏల పైన జిల్లాలో ఉన్నటువంటి సీసీలు కానీ ఏపీఎంలు కానీ అధికారులు కక్ష సాధింపులు సాధిస్తూ ఇవాళ ఏదైనా ఐకేపీ వివోఏ ఉద్యోగులు తమ సమస్యను చెప్పుకోవడానికి పోతే కూడా వినని పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఇలా మీరు మంత్రి అయి ఇలా రాష్ట్రంలో కుర్చీలో కూర్చున్నారు, కానీ ఇలా మహిళలకు ఉన్నటువంటి సమస్యలపైన మహిళలకు కనీస వేతనం ఇచ్చేదానిపైన మీరు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా మీరు మాట్లాడాలి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి. లేకుంటే రాబోయే రోజుల్లో సిఐటి తీసుకున్నటువంటి నిర్ణయానికి సిఐటి చేసే పోరాటానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్గా ఇదైతే ఉద్యోగులతో పాటు ఏదైతే నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఖచ్చితంగా కూడా ఐకేపీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఏదైతే తమ సమస్యలను పరిష్కరించాలో, ముఖ్యంగా కూడా విధి నిర్వహణలో కూడా అధికారుల వేధింపులు కూడా ఎక్కువ పెరిగిపోయినని చెప్తారు. ఖచ్చితంగా కూడా అయితే ప్రభుత్వము తమకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్తో పాటు ఖచ్చితంగా ఏదైతే నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం కింద అందించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.